వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ మాజీ ఎమ్మెల్యే పెద్దిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే మాజీ ఎమ్మెల్యే పెద్దిని నర్సంపేట నడి బజారులో బట్టలు ఊడదీసి ఉరికించి కొడతామంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. కోట్లాది రూపాయల నిధులతో నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఈ రోజేంది ఆయన రోజు డైలీ పేపర్లకు వచ్చి ఆయన పేరే పేపర్ పులి. ఆ పేపర్ పులికి వేరే పవర్ లేదు. పేపర్నే అస్త్రంగా చీమ చిటుక్కు అంటే పేపర్ ఖర్చు, పేపర్ ఖర్చి, పేపర్ ముంగడికి వచ్చి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా మరి మా కాంగ్రెస్ నాయకులను ఎంతో ఇబ్బంది పెట్టుకుంటా మరి జనాలను మభ్యపెట్టే విధంగా మరి గత 10 సంవత్సరాలలో దొంగ జీవోలు పట్టుకొచ్చిండు. కనీసం మూతి దుడుచుకునేదానికి కూడా పనిచేయవు. అవి మూతి దుడిచేదానికి కూడా పనిచేయవు, చేతులు దుడుచుకునేదానికి కూడా పనిచేయవు. తీసుకొచ్చి 10 ఏళ్ళలో ఒక రోడ్ వేసిండా, ఒక డ్రైనేజ్ కట్టిల్లా, మరి ఏం చేసిండా అని చెప్పి ఆయన మరి మేము తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అని చెప్పుడు ఊకదంపుడు మాటలు చెప్పడం తప్పితే జనాలందరూ అర్థం చేసుకోవాలి. నాదొక బంగారం షాప్ నాకున్నది. ఒకరు వ్యవసాయం చేస్తారు, ఒకరు వ్యాపారం చేస్తారు. ఈయనకు ఆయనకు ఐరన్ షాప్ ఉన్నది, ఒక క్రషర్ ఉన్నది, చాలా వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకొని అసలు నువ్వు ఏం పని చేసినావా ఎమ్మెల్యే ఉండి, నీకు ఎక్కడ ఇన్ని కోట్లు ఫాల్తు కానీ